భారతదేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి ప్రపంచంలో ఏ మూలన్నా వదిలిపెట్టట్లేదు. అవసరమైతే అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు లేపేస్తారు, లేదా ఆ దేశ ప్రభుత్వాలన్నా అరెస్ట్ చేయాలి, లేదంటే అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి వెనక్కి తీసుకొస్తున్నారు. ఏదైతే పంజాబ్ రైల్వే స్టేషన్ బ్లాస్ట్ చేసి ఇక్కడి నుంచి తప్పించుకుని చక్కగా మలేషియాకి వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి ఇద్దరు, గుర్వీందర్ సింగ్, మంజీత్ సింగ్, ఖలిస్తానీ తీవ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు మలేషియాలో సెటిల్ అయ్యారు. కెనడాకి పోలేదు, ఆస్ట్రేలియాకి పోలేదు, బ్రిటన్కి పోలేదు, అమెరికాకి పోలేదు అక్కడ ఉన్న ఖలిస్తానీలతో కలవడానికి. ఎందుకు అంటే మనం ముందే వాళ్ళకి సంబంధించినటువంటి సర్క్యులర్ జారీ చేయడం వల్ల, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం, దాంతో మలేషియా వెళ్ళారు, టూరిస్టులుగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి మనం డీటెయిల్స్ పంపించాం. వాళ్ళ అక్కడున్నా కూడా మన నిఘా వర్గాలు పసిగట్టినాయి, ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాయి. దెబ్బతో ఇప్పుడు వాళ్ళిద్దరిని డిపోర్ట్ చేసి భారతదేశానికి పంపించారు. ఎయిర్పోర్ట్లో దిగ్గానే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. KZF టెర్రర్ కేస్ అనేది దీనికి అప్పుడు పెట్టినటువంటి పేరు.